అందరికీ నమస్కారం. ఈ నెల మేషలగ్న జాతకులకి గోచార ఫలితం మనం చూసుకుంటున్నాము. మూడో స్థానంలో గురు భగవానుడు ఉన్నారు. నాలుగో స్థానంలో శుక్ర భగవానుడు ఉన్నారు. అదేవిధంగా పంచమ స్థానంలో బుధ భగవానుడు, సూర్యుడు, కేతు ఉన్నారు. ఆరవ స్థానంలో కుజ భగవానుడు ఉన్నారు. అదేవిధంగా దశమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. లాభస్థానంలో రాహు భగవానుడు ఉన్నారు. వ్యయంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఈ యొక్క కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే మేషలగ్న జాతకులకి కుజ భగవానుడు తన యొక్క అష్టమ దృష్టిలో లగ్నస్థానాన్ని చూడడం వల్ల వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మంచి సానుకూలత అనేటువంటిది కనిపిస్తూ ఉంది. వీరికి ఇంతకాలం నుంచి కొంచెం ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య విషయాలన్నీ కూడా సానుకూలించేటువంటి టైం అనేటువంటిది వచ్చింది. మంచి ఆరోగ్య విషయాల్లో మంచి సానుకూలంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంచెం స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ధైర్యోత్సాహాలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాలకు వచ్చేసరికి ఇక్కడ శనీశ్వరుడు తన వ్యయంలో కూర్చొని తన యొక్క మూడో దృష్టిలో కుటుంబ స్థానాన్ని చూడటం వల్ల మీకు ఏంటంటే కుటుంబపరమైనటువంటి విషయాలు కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చేతిలో కొద్దిగా డబ్బు అనేటువంటి నిలవకపోవడం కావచ్చు, మీరు మాట్లాడేటువంటి మాట కొంచెం అవతల వాళ్ళకి హట్టింగ్ చేసినట్టు విధంగా ఉంటుంది. కొంచెం మాట్లాడేటువంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే శనీశ్వరుడు వ్యయంలో దగ్గర దగ్గర ఉగాది దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారు. మూడో స్థానం చూస్తున్నాడు. కొంచెం వీటి విషయంలో కొద్దిగా లిక్విడ్ క్యాష్ విషయంలో కొంచెం మీకు ట్రబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇవి కూడా మీరు ఏంటంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి లేదనుకుంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో అక్కడ స్టక్ అయిపోవడం వల్ల వాటి విషయంలో డబ్బులు ఖర్చు చేయడం వల్ల మీకు చేతిలో డబ్బులు నిలవకపోవడం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. దీనికోసం మీరు శని దశ కంప్లీట్ కాకపోతే మాత్రం శని కంప్లీట్గా మీరు పరిహారం చేసుకోండి, సరిపోతుంది. శని దశ కంప్లీట్ అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మూడో స్థానానికి ఇక్కడ గురు భగవానుడు చూస్తున్నాడు. ఇక్కడ మీకు సోదరులతో మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా మీ ఇరుగు పొరుగు వారితో కూడా మంచి దాయాదులతో కూడా మంచి అనుకూలించేటువంటి యోగంగానే కనిపిస్తుంది. వారితో మంచి సఖ్యతగా ఉంటారు. వారు కూడా మీకు సపోర్టింగ్ విషయంలో మంచి సానుకూల విషయం కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, గృహపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో, అదేవిధంగా నూతన గృహం కట్టుకుందాం అనుకుంటే వారు ఎవరైతే ఉంటారో వారు కొంత డిలే కనిపిస్తుంది. ఇక్కడ శుక్రుడు నాలుగో స్థానం కుటుంబ స్థానంలో ఉన్నారు. కొద్దిగా మీరు ఏంటంటే లగ్జరీ విషయాలలో ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. అది కూడా మీరు ఏంటంటే కుటుంబ అవసరాల కోసం కావచ్చు, లేదనుకుంటే మీ పార్ట్నర్, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారి విషయాలలో ఇక్కడ కుటుంబంలో ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. లగ్జరీగా కొంచెం ఖర్చు పెట్టడం వల్ల మీరు మనీ లాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వాహనాల విషయంలో కొంచెం ఎక్కువ హైఫై కొందామని చెప్పేసి అక్కడ కూడా మనీ అనేటువంటి ఖర్చు పెట్టడం ద్వారా కూడా లాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటి విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్త పడాల్సి వస్తుంది. శుక్రుడికి పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. హైయర్ లగ్జరీకి వెళ్ళటం వల్ల ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొత్తగా గృహం కడదాం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా లిక్విడ్ క్యాష్ సరిగ్గా అందక కడదామనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఈ లిక్విడ్ క్యాష్ అందక కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కూడా భూములు కొనుగోలు విషయంలో కూడా కొంత ఇబ్బంది పరిస్థితిగానే కనిపిస్తుంది. వాటి విషయంలో కూడా మీరు ఈ ఇబ్బంది నుంచి బయటకు రావాలంటే శుక్రుడికి పరిహారం చేసుకుంటే మీకు సానుకూలంగా ఉంటుంది. వాహనాలు కొత్తగా కొనుగోలు చేద్దాం అనుకునే వారికి, అది అమ్ముదాం అనుకునే వారికి కూడా వీరికి కూడా ఇక్కడ ఈ విధమైనటువంటి విషయమే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొత్తగా రీమోడలింగ్ చేద్దాం అనుకున్న గృహాల విషయంలో కానీ, గృహపరమైనటువంటి విషయాల్లో కానీ, వస్తువులు కొందాం అనుకున్న వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో వీటి విషయంలో కొద్దిగా మీరు శుక్రుడి పరిహారం చేసుకుంటే బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పంచమ స్థానంలో బుధుడు, సూర్యుడు, కేతు భగవానుడు ఉన్నారు. ఇక్కడ మీరు ఏదైతే మీరు మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో సంతానం సంబంధించిన విద్య సంబంధించిన విషయాలలో ఏదైనా మీరు కాలేజీలో సీట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా కానీ అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బుధుడు, సూర్యుడు, కేతు ఉన్నారు. ఇక్కడ వీరు ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ మీకు ఈ విషయాల్లో కొంచెం సానుకూలత లేదు. అదేవిధంగా మీకు సంఘంలో కొద్దిగా పేరు ప్రతిష్టల విషయంలో కూడా కొద్దిగా మిక్స్డ్ రిజల్టే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ 15 తర్వాత కూడా మళ్ళీ శుక్ర భగవానుడు కూడా ఈ స్థానానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో కొద్దిగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకుందాం అనే విషయంలో కూడా కొద్దిగా తర్జన అవకాశం కనిపిస్తుంది. కొత్త స్కిల్స్ నేర్చుకునే విషయంలో కూడా కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి. తీసుకోవడం వల్ల మంచి డెసిషన్ మేకర్ అవుతారు. ఈ విధమైనటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆరో స్థానంలో కుజ భగవానుడు ఉండడం, మొన్నటి వరకు మీకు ఏంటంటే ఆరో స్థానంలో కుజు ఉండడం వల్ల, స్ట్రాంగ్గా ఉండడం వల్ల కొంత ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అప్పుల విషయంలో వీటి విషయంలో కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ ఈ 15 తర్వాత కుజ భగవానుడు ఈ ఆరో స్థానం నుంచి సప్తమ స్థానానికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళటం వల్ల శనీశ్వరుడు బలం పెరుగుతుంది. ఇక్కడ శని సప్తమ దృష్టిలో ఆరో స్థానం చూస్తున్నారు. ఉగాది నుంచి ఆరో స్థానం చూస్తున్నారు. ఈ వీక్షణ వల్ల ఏంటంటే మీకు శత్రు రోగ రుణబాధలు కొంచెం అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఏంటంటే మీకు ఖర్చు అయ్యేటువంటి విషయాలు ఎక్కడ ఖర్చు అవుతాయి అంటే మీరు చేస్తున్నటువంటి
ఏదైతే ఉద్యోగం ఉందో, వ్యాపారం ఉందో వాటి విషయాల్లో కానీ, లేదంటే మీరు ఒక పెట్టుబడులు పెట్టి అక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం వల్ల మీరు ఇక్కడ అప్పులయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో, వీటి విషయంలో కొద్ది జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరగా ఇంకో 2 ఇయర్స్ టైం ఉంది కాబట్టి శనీశ్వరుడు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి కొంచెం చూస్తున్నారు కాబట్టి మీరు ఈ విషయంలో కొద్ది జాగ్రత్త పడాల్సొస్తుంది. శనీశ్వరుడికి దశ అయిపోతే ఎలాంటి ఇబ్బంది లేదు. దశ కాకపోతే మాత్రం కంపల్సరీగా పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శనికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా సప్తమ స్థానానికి మనకి గురు భగవానుడు తన యొక్క పంచమ దృష్టిలో సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. నెక్స్ట్ ఈ 15 తర్వాత కూడా కుజ భగవానుడు ఈ సప్తమ స్థానానికి వస్తున్నారు. అంటే ఇక్కడ వివాహపరమైనటువంటి విషయాల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి సానుకూలించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గురు భగవానుడు నవమాధిపతి సప్తమానికి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అష్టమాధిపతి ప్లస్ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కూడా సప్తమ స్థానానికి వస్తున్నారు. సో వివాహానికి మంచి అనుకూలించే టైం. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వీరు ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటే వివాహం మీకు సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ప్రయాణాల విషయంలో కూడా మంచి సానుకూలించేటువంటి విషయంగానే కనిపిస్తుంది. మంచి నిద్ర, ఆహారం ఇవన్నీ కూడా మంచి టైంగానే కనిపిస్తుంది. వీటి విషయంలో మీకు మంచి పురోగతి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నవమ స్థానాన్ని విషయాన్ని చూసుకున్నట్లయితే నవమాన్ని మనకి కుజ భగవానుడు తన యొక్క 4వ దృష్టిలో నవమ స్థానాన్ని చూస్తున్నారు. గురు భగవానుడు సప్తమ దృష్టిలో ఈ నవమాన్ని చూస్తున్నారు. శనీశ్వరుడు పైనుంచి వ్యయ స్థానం నుండి దశమ దృష్టిలో నవమ స్థానాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే గ్రహాలు అన్ని మిక్స్డ్గా ఉండటం వల్ల గ్రహయుద్ధం జరగడం ద్వారా మీ యొక్క తండ్రి సంబంధించినటువంటి ఆస్తి కావచ్చు, లేదనుకుంటే మీరు నిల్వ చేసుకున్నటువంటి ధనం కావచ్చు, ఇవి ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా వహించండి. ఎస్పెషల్లీ నేను ఇందాక ఫస్ట్ దగ్గర నుంచి చెప్తాను, మీ వృత్తి అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఇక్కడ ఇంపాక్ట్ మీకు ఏంటంటే వాటి ద్వారానే మీకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క ధనం ఏదైతే ఉందో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా మీకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో వీటి విషయంలో మీరు శనికి మాత్రం కంపల్సరీగా పరిహారం చేసుకోండి. పరిహారం చేసుకుంటే మీకు వీటి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొత్తగా నూతనంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అదేవిధంగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి కూడా కొంత ఏంటంటే మీకు ఈ చంద్రుడు ఇక్కడ దశమ స్థానాలు ఉన్నారు. 4వ భావాధిపతి దశమ స్థానాలు ఉన్నారు. అదేవిధంగా శుక్రుడు తన యొక్క సప్తమ దృష్టిలో దశమ స్థానాన్ని చూస్తున్నారు. దీనివల్ల కొద్దిగా మీ డిలే కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది వృత్తిపరమైన విషయాలలో. సో ఇక్కడ మాత్రం శుక్రుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మీకు సానుకూలించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు చేస్తున్నటువంటి ఏదైతే వృత్తం దానికి పేరు రావాలన్నా, మీకు సేల్స్ పెరగాలన్నా కానీ, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వీరందరికి కూడా అనుకూలించాలంటే కంపల్సరీగా మీకు శుక్రుడి పరిహారం చేసుకుంటే దీనికి అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తుంది. అదేవిధంగా లాభస్థానంలో రాహు భగవానుడు ఉన్నారు. ఈ లాభస్థానాన్ని బుధుడు ప్లస్ సూర్యుడు, కేతువు కూడా సప్తమ దృష్టిలో వీక్షణ చేస్తున్నారు. వీక్షణ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ రిజల్ట్, అంటే గ్రహయుద్ధం జరుగుతుంది ప్లస్ మిక్స్డ్ రిజల్ట్ అనేది ఉండడం వల్ల ఏంటంటే మీకు పెట్టుబడుల విషయంలో కొద్ది జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే షేర్స్ విషయంలో వీటి విషయంలో పెట్టుబడులు పెడితే మాత్రం లాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. లాభాలు కనిపిస్తాయి ఎక్కువ అన్నట్టు, కానీ వీటి విషయంలో కొద్ది జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఈ దశలన్నీ కంప్లీట్ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ బుధ మహాదశ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీకు ఇబ్బంది అనేది ఉండదు. రాహు మహాదశ కంప్లీట్ అయిపోతే ఇబ్బంది ఉండదు. ఈ సూర్యుడు ప్లస్ కేతువు ఇక్కడ అనుకూలించేటువంటి గ్రహాలే కాబట్టి వీళ్ళకి లాభాలు వస్తాయి. కానీ వీటి దశలు కంప్లీట్ కాకపోతే మాత్రం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీటికి పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. వ్యయ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. మొదటి దగ్గర నుంచి మనం చెప్పుకునేది వ్యయంలో శనీశ్వరుడు ఉండటం వల్ల ఏంటంటే ఈ యొక్క అంటే మనం చేస్తున్న వృత్తి కావచ్చు, అదేవిధంగా మనం పెట్టిన పెట్టుబడులు కావచ్చు, వాటి విషయంలో ఖర్చులు అవ్వటం వల్ల కూడా మీకు డబ్బు ఖర్చు కనిపిస్తూ ఉంది శనీశ్వరుడు వ్యయంలో కూర్చోవడం వల్ల. సో ఫైనల్గా చూస్తే వీరికి ఏంటంటే వివాహపరమైనటువంటి విషయాల్లో మంచి సానుకూలత కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా పురోగవృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సోదరుల విషయంలో సానుకూలంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మీకు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా మంచి సానుకూలంగా ఉంది. కానీ మిగతా విషయాలు చూసుకున్నట్టయితే వీటికి మీరు శనికి పరిహారం చేసుకోండి, బుధుడికి పరిహారం చేసుకోండి, శుక్రుడికి పరిహారం చేసుకోవడం వల్ల మీరు వీటి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మేము చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీ రాశి నుంచి కాకుండా లగ్నం నుంచి చూసుకోవడం ద్వారా మీకు ఈ యొక్క ఫలితాలు కరెక్ట్గా మీకు క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లగ్నం చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు మీ యొక్క లగ్నం తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మనకి మెన్షన్ చేసినట్లయితే మీ లగ్నాన్ని మేము తెలియజేస్తాము. ఓకే, నా యొక్క వీడియోని కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. నమస్కారం.